హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు అలసంద గుగ్గిళ్ళు చేసుకుందామా? 3 గంటల ముందు ఈ అలసందల్ని ఈ విధంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న అలసందల్ని కుక్కర్లో వేసేసేయాలి. ఇలా వేసిన అలసందల్లో కొద్దిగా ఉప్పు వేసి ఇలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 5 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉడికిపోయినాయో. దీనిలో ఉన్న వాటర్ని స్ట్రైనర్లో పోసి ఇలా వంపేసుకుందాం. ఇలా వంపేసుకున్న వాటర్ని కూడా రసం పెట్టుకోవచ్చు. దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం. రసం చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె, దానిలోనే ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర వేసి ఇలా వేయించుకోవాలి. దీనిలో 2 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేయాలి. లాస్ట్లో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. ఇవి మరీ వేగకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తాలింపు దీనిలో వేసేసుకొని మనం కలిపేసుకుందాం. చూడండి, మన అలసంద గుగ్గిళ్ళు రెడీ అయిపోయినాయి. మీకు కావాలంటే దీనిలో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ కింద మన పిల్లలకి పెట్టేయచ్చు. మీకు కూడా నచ్చిందా? ఒక కామెంట్ చేసేసేయండి.